మ్యాజిక్స్ గ్లాస్ లో మందు పోసి గట గట తాగి ఎంజాయ్ పండుగ ఎంజాయ్ పండుగ. Find the equation of direct common tangents to the circles x square plus y square plus 22x minus 4y minus 100 equals to 0 and x square plus y square minus 22x plus 4y plus 100 equals to 0. ఓకేనా, ఈ ప్రాబ్లంలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. ఓకేనా, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటే ఏమబ్బా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సర్కిల్స్ ఇచ్చాడు, 2 సర్కిల్సా. ఓకేనా, ఈ ఈక్వేషన్ ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఈక్వేషన్ ఒకటి. ఈ 2 సర్కిల్స్ ఒకదానికొకటి అవుట్ ఆఫ్లో ఉండాలి. ఓకేనా, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ డ్రా కావాలన్నా, ట్రాన్స్ఫర్స్ కామన్ ట్యాంజెంట్స్ డ్రా కావాలన్నా ఏమైండాలి, 2 సర్కిల్స్ ఒకదానికొకటి అవుట్ ఆఫ్లో ఉండాలి. ఈచ్ సర్కిల్స్ ఈజ్ అవుట్ ఆఫ్ ఉండాలి. ఓకేనా, అది ఎలా అబ్బా అంటే చూడి, ఇది ఫస్ట్ సర్కిలా, ఎస్ ఈక్వల్స్ టు 0. ఇది సెకండ్ సర్కిల్, ఎస్ డాష్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఈ ఫస్ట్ సర్కిల్కి ఇదేమవుతుంది, C1, సెంటర్ ఏమవుతుంది C1. సెకండ్ సర్కిల్కి C2 అవుతుంది. ఓకేనా, ఫస్ట్ సర్కిల్కి డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ యాజ్ R1. సెకండ్ సర్కిల్ ఈజ్ ఆల్సో డిస్టెన్స్ R2. ఓకేనా, ఇప్పుడు చూడు, R1 ప్లస్ R2 యాడ్ చేసినామంటే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, R1 ప్లస్ R2. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలా, C1 C2, డిస్టెన్స్ బిట్వీన్ C1 టు C2, డిస్టెన్స్ బిట్వీన్ C1 టు C2, C1 C2. ఇప్పుడు ఏది పెద్దది, C1 C2 పెద్దదే, R1 ప్లస్ R2 పెద్దదే, C1 C2. చూడు, ఇప్పుడు ఇక్కడ C1 అనేది ఇక్కడ ఉంది, C2 అనేది ఇక్కడ ఉంది అనుకుంటాం. ఇక్కడ C1, ఇక్కడ C2 ఉంది అనుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, R1 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, R2 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి R1, ఇక్కడ నుంచి ఇక్కడికి R2 అవుతుంది. కానీ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ C1 ఏమి, ఇదే C1, ఇది C2. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే ఈ ఏరియా కూడా ఏమవుతుంది, C1 C2లో యాడ్ అవుతుంది. అంటే ఏమి, ఇప్పుడు C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. అంటే R1ని R2ని యాడ్ చేసినా కూడా C1 C2 మధ్య డిస్టెన్సే పెద్దదవుతుంది. C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. ఈ కేసులో మాత్రమే 2 సర్కిల్స్ అవుట్ ఆఫ్, ఈచ్ సర్కిల్స్ అవుట్ ఆఫ్, ఒకదానికొకటి బయట ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ సర్కిల్స్ 2 అవుట్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 4 కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. కామన్ ట్యాంజెంట్స్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఓకేనా, ఒకదానికొకటి ఎన్ని ఉంటాయి, టోటల్గా 4 కామన్ ట్యాంజెంట్స్. కామన్ అంటేనే ఏమి, రెండింటికి సేమ్ ఉండాలి, రెండింటికి కామన్గా. ఇప్పుడు చూడు, ఇక్కడ గీస్తున్నాను అదే సర్కిల్స్. ఇది ఫస్ట్ వన్, S1 S ఈక్వల్స్ టు 0. ఇది సెకండ్ వన్, S డాష్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇప్పుడు చూడు, ఇది ఒక కామన్, రెండింటికి టచ్ అయిందా, కామన్ ట్యాంజెంట్. ఇట్లా సేమ్ అట్లే రెండింటికి టచ్ అయిందా, కామన్ ట్యాంజెంట్, రెండింటికి టచ్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఈ 2 ఒకటి ఉంటాయి. నెక్స్ట్ లోపల నుంచి ఇట్లా ఒకటి టచ్ అవుతుందా, ఇట్లా ఒకటి. ఓకేనా, ఈ లైన్ ఒక విధంగా టచ్ అవుతుంది, ఈ లైన్ ఒక రకంగా టచ్ అవుతుంది. ఓకేనా, టోటల్గా ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేసినాం ఇప్పుడు, 4. బయట నుంచి 2, లోపల నుంచి 2. ఓకేనా, ఈ బయట నుంచి ఉన్న రెండింటిని ఏమంటారు అబ్బా అంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటారు. ఓకేనా, బయట 2 అంటే ఎక్కడ టచ్ అవుతున్నాయి, 2 సర్కిల్స్కి బయట టచ్ అవుతున్నాయి. ఈ రెండింటిని ఏమంటారు, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. ఈ లోపల టచ్ అవుతున్న వాటిని ఏమంటారు, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అంటారు. ఏమంటారు, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. ఓకేనా, చూడు, బాగా నీట్గా డయాగ్రామ్ వేస్తాను. ఇది ఫస్ట్ సర్కిల్, ఇది సెకండ్ సర్కిల్. ఇది S ఈక్వల్ టు 0, ఇది S డాష్ ఈక్వల్స్ టు 0. ఈ 2, ఇదొక కామన్ ట్యాంజెంట్, ఇదొక కామన్ ట్యాంజెంట్. ఓకేనా, ఈ రెండింటిని ఏమంటారు, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటారు. ఈ లోపల డ్రా చేసేవి ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి, ఈ వీటిని ఏమంటారు, ట్రాన్స్వర్స్. ఏమంటారు, ట్రాన్స్వర్స్ అంట. ఓకేనా, మనకి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి ఈ ప్రాబ్లంలో డైరెక్ట్ అంటే ఈ 2 లైన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఆ 2 లైన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సర్కిల్స్ ఎలా ఉండాలా, ఈచ్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్లో ఉండాలి, ఒకదానికొకటి బయట ఉండాలి. బయట ఉండాలంటే కండిషన్ ఏమి, C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అవుతుంది అని ప్రూవ్ చేయాలి మనం. అంటే దీనికి C1 R1 కనుక్కోవాలి, దీనికి C2 R2 కనుక్కోవాలి. తర్వాత ఈ R1 R2 యాడ్ చేయాలి. ఈ C1 C2 మధ్య డిస్టెన్స్, C1 అంటే ఏమి, పాయింట్, C2 ఆల్సో పాయింట్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అప్లై చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఆ కండిషన్ అప్లై చేయాలి. ఫస్ట్ గివెన్ సర్కిల్స్, ఎస్ ఈజ్ ఏమి,
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 22x మైనస్ 4y మైనస్ 100 ఈక్వల్స్ టు 0. ఈ సర్కిల్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు? సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం వాల్యూస్ కావాలా? సెంటర్ రేడియస్ కావాలంటే ఏం కావాలా? జిఎఫ్సి వాల్యూస్ కావాలి. జిఎఫ్సి వాల్యూస్ కావాలంటే ఏం చేయాలా? కంపేర్ ది జనరల్ ఈక్వేషన్. జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలంటే కండిషన్ ఏమైంటుంది? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండ్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ మస్ట్ బి 1. ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి 1 ఉన్నప్పుడే మనం కంపేర్ చేస్తాం జనరల్తో. జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడే జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. ఆ జిఎఫ్సి వాల్యూస్ వస్తేనే సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 1 కాబట్టి డైరెక్ట్గా ఏం చేస్తాము? కంపేర్ ది జనరల్ ఈక్వేషన్ ఏమి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కంపేరా? ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ 2g ఈక్వల్స్ టు 22, 2f ఈక్వల్స్ టు -4, c ఈక్వల్స్ టు -100. దెన్ g ఈక్వల్ టు 11, f ఈక్వల్స్ టు -2, c ఈక్వల్స్ టు -100. దెన్ c1 అంటే ఏమి? సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏమి? -g, -f. -g మీన్స్ -11. ఇక్కడ -2 +2. c1 ఈజ్ -11, 2. నెక్స్ట్ అండ్ ఆల్సో r1 ఫార్ములా ఏమి? √g² ప్లస్ f² మైనస్ c. దట్ మీన్స్ √g² ఎంత? 11² ప్లస్ f² -2 హోల్ స్క్వేర్ మైనస్ c మైనస్ టోటలీ 121 ప్లస్ 4 ప్లస్ 100 టోటల్ ఎంత? 125. 125కి ఎంత? 225కి ఎంత? 15. ఓకేనా? r1 ఈక్వల్స్ ఎంత వచ్చింది? 15. ఈక్వల్ ఎంత? -11, 2. ఓకేనా? c1 ఈజ్ -11, 2. r1 ఈజ్ 15. ఇది ఫస్ట్ సర్కిల్. నెక్స్ట్ ఇన్ ద సేమ్ యాజ్ సెకండ్ సర్కిల్. గివెన్ సర్కిల్ ఏం? సెకండ్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 4y ప్లస్ 100 ఈక్వల్స్ టు 0. ఓకేనా? కంపేర్ ద జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే 2g ఈక్వల్స్ ఎంత? -22, 2f ఈక్వల్స్ టు 4, c ఈక్వల్స్ టు 100. జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసాం. g ఈక్వల్స్ టు -11, f ఈక్వల్స్ టు 2, c ఈక్వల్ టు 100. నెక్స్ట్ c2 సెంటర్ c2 ఫార్ములా ఏమి? -g, -f. -g మీన్స్ +11 -f means -2. c2 and also r2 √g² plus f² minus c. g² -11 whole square plus f² 2² minus c 100. Totally 121 plus 4 minus 100. Total 125 minus 100 25 means 5. r2 equals to 5. ఇప్పుడు చూడండి c1 ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది? -11, 2. r1 ఈక్వల్స్ టు 15. నెక్స్ట్ c2 ఈక్వల్స్ టు 11, -2. r2 ఈక్వల్స్ టు 5. ఏం మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏమి? c1 c2 ఈజ్ గ్రేటర్ దాన్ r1 ప్లస్ r2 అని మనం ప్రూవ్ చేయాలి. c1 c2 ఈజ్ గ్రేటర్ దాన్ r1 ప్లస్ c1 c2 మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్. ఫస్ట్ r1 ప్లస్ r2 యాడ్ చేద్దామా? నెక్స్ట్ c1 c2 చేద్దాంలే. c1 c2 డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ ఫార్ములా ఏమి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఎందుకు? c1 అనేది ఏమి? c1 ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్, c2 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పాయింట్. డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ c1 c2 √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది? x1 y1, x2 y2. x2 ఎంత? 11 మైనస్ x1 minus 11 whole square plus y2 minus y1 -2 whole square. That equals to totally 11 plus 11 minus whole square -2 -4 whole square. Totally 11 plus 11 22 whole square plus -4 whole square 16. 22 whole square ఎంత అవుతుంది? 484 plus 16. టోటల్ ఎంత అవుతుంది? 500. ఓకేనా? r1 ప్లస్ r2 c1 c2 ఎంత వచ్చింది? 500. ఇప్పుడు r1 ప్లస్ r2 యాడ్ చేద్దాం. r1 ఎంత? 15. r1 ప్లస్ r2, r1 వచ్చేసి 15, r2 వచ్చేసి 5 అంటే ఎంత వచ్చింది? 20. కానీ ఇక్కడ దేంట్లో వచ్చింది? ఇది రూట్లో వచ్చింది కాబట్టి దీన్ని రూట్లోకి చేంజ్ చేసుకోవడం కంటే దీన్ని రూట్లోకి రాసుకోవాలి.
ఇంకా ఈజీ అనమాట టాపిక్. దీన్ని రూట్లోకి రాసుకోవాలంటే 500ని ఏం చేసా 100 × 5 రాసుకోవాలి, 10√5 అంత అవసరం లేదు. దీన్నే డైరెక్ట్ 20కి రూట్లో అంటే ఎంత ఉంటుంది 400. రూట్ 400 అయినప్పుడే కదా 20 అయ్యేది. ఇట్లా రూట్లోకి చేసుకునేది అనమాట. అప్పుడు చూడు అంటే ఇక్కడ రూట్ ప్రతిదానికి రూట్ ఉంటుంది కానీ స్క్వేర్ రూట్ అనేది ప్రతిదానికి ఉండదు కాబట్టి దీన్నే స్క్వేర్ రూట్లోకి రాసుకోవడం ఆపోజిట్ చేసుకుంటే 20 కింద √400 ఇది ఎంత అయింది √500. మరి ఏది పెద్దది C1 C2 ఈజ్ పెద్ద. ఓకేనా C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్. therefore C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 + R2. given circles out of to each one లేదా each other అవుట్ ఆఫ్ టు ఈచ్ అదర్ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి బయట ఉన్నాయి. ఇది ఇక్కడ ఉంటే ఇది ఇక్కడ ఉంది. ఓకేనా దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబ్లం ఏమి దేనికి సంబంధించి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటే ఇందాకే చెప్పాను ఎలా ఉంటాయి బయట టచ్ అయ్యేవి ఇట్లా. ఓకేనా ఈ రెండింటిని ఏమంటారు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటారు. లోపల ఉండేదాన్ని ఏమంటారు ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. అది నెక్స్ట్ ప్రాబ్లం ట్రాన్స్వర్స్. ఇదేమి ఇప్పుడు డైరెక్ట్ కామన్ ఇవి రెండు ఒకదానికొకటి అవుట్ ఆఫ్లో ఉన్నాయని మనం ప్రూవ్ చేసినాం. ఓకేనా దీని ఇప్పుడు ఏం కనుక్కోవాలా ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీనికి సంబంధించి ఇక్కడ వరకు ఒకటే 2 మెథడ్లకి కూడా ఇక్కడ నుంచి 2 మెథడ్లు ఉన్నాయి. ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫస్ట్ మెథడ్ ట్రై చేద్దాం. ఓకేనా ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏమబ్బా అంటే ఇప్పుడు చూడు ఈ లైన్స్ అయినా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ 2 లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈ 2 లైన్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుండేది ఇక్కడే కదా బయట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఈ పాయింట్ దీన్ని ఏమనుకుందాము P అనుకుందాం పాయింట్. అంటే ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ పాయింట్ ఎక్కడుంది 2 సర్కిల్స్కి బయట ఉంది. అంటే ఇక్కడ ఏముంటుంది C1 ఇక్కడ ఏముంటుంది C2 ఇక్కడ R1 ఇక్కడ R2. ఓకేనా ఈ C1 C2 లైన్లోనే ఉంది ఇది ఉందే పాయింట్ అనేది చూడు C1 C2 లైన్స్ ఎక్స్టెండ్ చేస్తే ఆ పాయింట్ అక్కడే ఉందే. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇంటర్సెప్ట్ పాయింట్ ఈ పాయింట్ రాస్తే ఈ స్టేట్మెంట్ మీద టోటల్గా ఆధారపడి ఉంటుంది. రెండిటికి కూడా జస్ట్ ఈ పాయింటే చేంజ్. ఏమప్పా పాయింట్ అంటే ఇంటర్సెప్ట్ పాయింట్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. ఇంటర్సెప్ట్ పాయింట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ పాయింట్ అంటే ఇదేనా ఇంటర్సెప్ట్ పాయింట్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఈజ్ divides the C1 C2 line segment externally అంటే ఏమి ఎక్స్టర్నల్లీ మీన్స్ బయట అంటే C1 C2 అంటే చూడు ఇప్పుడు ఇక్కడ ఉంది C1 ఇక్కడ C2 ఉంది. ఈ C1 C2కి ఇంటర్సెప్ట్ పాయింట్ ఎక్కడుంది బయట ఉంది అవుట్ ఆఫ్లో. ఓకేనా అంటే ఎక్స్టర్నల్లో ఉంటుంది. ఏ రేషియోలో ఉంటుంది R1:R2. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి R1 ఇక్కడ నుంచి ఇక్కడికి R2 రేషియోలో C1 C2 లైన్ సెగ్మెంట్ని ఇంటర్సెప్ట్ పాయింట్ ఎవరికి ఇంటర్సెప్ట్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ యొక్క ఇంటర్సెప్ట్ పాయింట్ C1 C2 లైన్ సెగ్మెంట్కి ఎక్స్టర్నల్లో ఉంటుంది. ఏ రేషియోలో R1:R2 రేషియోలో. ఓకేనా అదే ట్రాన్స్ఫర్స్ కనుక్కోమన్నాడు నెక్స్ట్ ప్రాబ్లం. ఇట్లుంటుంది లోపల ఉన్నప్పుడు ఈ 2 ఇంటర్సెప్ట్ ఈడ వస్తుందే చూడు ఈ లైన్ ఇట్లుంటుందా అంటే ఇంటర్సెప్ట్ పాయింట్ ఇక్కడ ఉంటుందా. ఇప్పుడు ఈ ఇంటర్సెప్ట్ పాయింట్ C1 C2కి ఎక్కడుంది ఇంటర్నల్. అంతే తేడా రెండింటికి ప్రాబ్లం. ఓకేనా డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్కి అయితే ఎక్స్టర్నల్లో ఉంటుంది ఇంటర్సెప్ట్ పాయింట్, ట్రాన్స్ఫర్స్కి అయితే ఇంటర్నల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ కాబట్టి ఎక్స్టర్నల్ అంటేనే ఫార్ములా ఏమి mx2 - nx1/m - n my2 - ny1/m - n. mx2 - nx1 ఎక్స్టర్నల్లో ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, ఇంటర్నల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది. ఓకేనా x2 x1 mn అంటే ఏమి పాయింట్ ఇది C1 C2 లైన్కే కదా. అంటే C1 అంటే ఎంత మనకు వచ్చినది 11, అదేనా -11, C1 అంటే ఎంత -11, C2 ఎంత 11, C2 ఎంత 11, అంటే ఇది x1 y1 ఇది x2 y2 ఈ ఫార్ములాలో అప్లై చేస్తాం. నెక్స్ట్ ఇన్ ద సేమ్ mn మీన్స్ రేషియో R1:R2 అంటే ఎంత వచ్చింది మనకి 15:5 కదా. R1 15 R2 5. అదే రేషియో ఏమవుతుంది m:n రేషియో. m:n అనేది రేషియో అవుతుంది.
x1 y1 అనేది ఫస్ట్ సెంటర్ అవుతుంది, x2 y2 అనేది సెకండ్ సెంటర్. ఆ ఫార్ములాలో అప్లై చేస్తే ఈ పాయింట్ కనుక్కునేస్తాం. ఏ పాయింట్? ఎక్స్టర్నల్ పాయింట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఆ పాయింట్ కనుక్కుందాం. ఎం అంటే ఎంత ఇప్పుడు 15 ఇంటూ x2 అంటే ఇదే కదా 11 మైనస్ ఎన్ అంటే ఎంత 5 x1 ఎంత -11 బై m మైనస్ ఎన్ ఎంత 15 మైనస్ 5. నెక్స్ట్ m 15 y2 -2 మైనస్ n 5 y1 ఎంత 2 బై m మైనస్ n 15 మైనస్ 5 దట్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 11 ఎంత 11 5 55 11 5 60 165 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 11 5 55 బై 10 ఇక్కడ సేమ్ అట్లే -30 -10 బై 10 టోటల్ ఎంత అవుతుంది ఇక్కడ 170 220 170 50 220 బై 10 కామా -40 బై 10 టోటలీ 22 0 క్యాన్సిల్ 22 -4 22 -4 ఏంది ఇది ఎక్స్టర్నల్ పాయింట్ ఎంత 22 -4. ఈ పాయింట్ వచ్చేసిందా మనకి. ఇంటికి మనం కనుక్కోవాల్సింది ఏమి, మనకి ప్రాబ్లం ఏం కామని కనుక్కోమనండి. ఇది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే ఏం కనుక్కోవాలి మనము, ఈ లైన్స్ కదా మనం కనుక్కోవాల్సింది, ఈ లైన్స్ కదా ఈ రెండు. ఈ లైన్స్ కనుక్కోమంటే నేను ఏం కనుక్కున్నాను ఇప్పుడు, ఈ పాయింట్ కనుక్కున్నాను ఎంత 22 -4 పాయింట్ వచ్చేసింది. కానీ మనం కనుక్కోవాల్సింది ఏమి, ఈ లైన్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది ax ప్లస్ by ప్లస్ సి, ఈ లైన్ కదా మనం కనుక్కోవాల్సింది. నేను ఏం కనుక్కున్నాను ఇప్పుడు, పాయింట్ కనుక్కున్నాను. ఇప్పుడు దేంట్లో పోలా, ఫస్ట్ ఇయర్లో మనము స్ట్రైట్ లైన్స్ చాప్టర్ చేసినాం, ఇది లైనే కదా. లైన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇయర్లో స్ట్రైట్ లైన్ చాప్టర్ కనుక్కో, స్ట్రైట్ లైన్స్లో లైన్ కనుక్కోవడానికి 3 మెథడ్స్ ఉండేది. లైన్ కనుక్కోవడం మనం ఫస్ట్ ఇయర్లో స్ట్రైట్ లైన్స్లో వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్. ఏమి ఫస్ట్ వన్, ఒక పాయింట్ ఇచ్చి x1 y1 ఒక పాయింట్ ఇచ్చి ఒక స్లోప్ ఉందంటే ఫార్ములా ఏమి y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఈ లైన్ కనుక్కోవడానికి మనకు ఓన్లీ ఏం తెలుసు ఇప్పుడు, పాయింట్ తెలుసు. అంటే ఒక పాయింట్ ఉన్నప్పుడు ఇంకోటి ఏం కావాలి మనకి, స్లోప్ కావాలి. ఆ పాయింట్ స్లోప్ ఉన్న ఫార్ములా ఏమి y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది ఫస్ట్ మెథడ్. ఇంకొక మెథడ్ ఏముంటుంది, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఒకసారి ఒక లైన్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది, యాంగిల్ ఇచ్చినప్పుడు ఒకటి ఉంటుంది. మనకి ఇప్పుడు ఉన్నది ఏమి, ఓన్లీ ఒక పాయింట్ మాత్రమే తెలుసు. మనము ఈ లైన్ కనుక్కోవాలా. ఈ లైన్ కనుక్కోవాలంటే ఈ లైన్లో నాకు ఏం తెలుసు ఇప్పుడు, ఎక్స్టర్నల్ పాయింట్ అంటే ఈ పాయింట్ వచ్చేసింది లైన్లోది. పాయింట్ ఉన్నప్పుడు ఇంకోటి ఏం కావాలి, నాకు స్లోప్ కావాలి. స్లోప్ తెలుసా మనకి, తెలియదు. ఓకేనా, కానీ ఏం తెలుసు, ఓన్లీ ఆ పాయింట్ అప్లై చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ అంటే ఈ పాయింట్ అనేది లైన్లో పాసింగ్ త్రూనే కదా. ఇంటర్సెప్ట్ పాయింట్ అంటే ఆ లైన్లో ఉంది అన్నా, పాసింగ్ త్రూ అన్నా, లైస్ ఆన్ ద అన్నా, ఇంకోటి ఏమి ఆన్ ద లైన్ అన్నా ఒకటే. ఓకేనా, ఈ పాయింట్ పాసింగ్ త్రూ 22 -4 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈజ్ అండ్ హ్యావింగ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ 22 -4 అండ్ హ్యావింగ్ స్లోప్ m అనేది మనకి తెలియదు, దాన్ని ఇప్పుడు కనుక్కోవాల్సి మనం. హ్యావింగ్ స్లోప్ m ఈజ్ ఫార్ములా ఏమి y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. దీంట్లో మనకేం తెలుసు, పాయింట్ తెలుసు కదా. ఇదేమవుతుంది x1 y1 y మైనస్ y1 ఎంత ఇప్పుడు -4 ఈక్వల్స్ టు m మనకి తెలియదు. ఓకేనా, m ఎంత x మైనస్ x1 ఎంత 22 టోటలీ y ప్లస్ 4 మైనస్ ఆఫ్ మైనస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది ఇక్కడ mx మైనస్ 22m. ఓకేనా, mx ఎక్స్ టర్మ్ పాజిటివే కాబట్టి దీన్ని నెగిటివ్ వైపు రాసేసుకుందాం. అంటే ఏమైంటుంది అప్పుడు mx మైనస్ 22m మైనస్ y మైనస్ 4 ఈక్వల్స్ టు 0. అంటే ఏ ఫామ్లో ఉంటుంది లైన్ అంటేనే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. అంటే ఫస్ట్ ఏది రాసుకోవాలా, mx మైనస్ y ఎక్స్ టర్మ్ y టర్మ్, రిమైనింగ్ ఎంత ఏమవుతుంది కాన్స్టెంట్ ఏమి -22m మైనస్ 4 ఈక్వల్స్ టు 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్. వచ్చేసిందే లైన్. ఇంట్లో ఏం లేదు మనకి ఇప్పుడు, m వాల్యూ కనుక్కోవాలి కదా ఇప్పుడు. ఓకేనా, పాయింట్ వచ్చేసింది, లైన్ కనుక్కున్నా. కానీ లైన్లో ఇంకా అడిషనల్గా ఏముంది మనకి, వేరియబుల్లో m ఉంది. ఆ m వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇవేనా డైరెక్ట్ కామన్ టెంజెంట్స్ ఇవే కదా రెండు. ఓకేనా, ఈ రెండు ఇక్కడ ఏముంది
ఫస్ట్ సర్కిల్ ఉంది ఇడ ఏది ఎస్ డాష్ అనే సర్కిల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ సెకండ్ సర్కిల్ ఇక్కడ ఉందా సెకండ్ సర్కిల్ అనేది. ఓకేనా, ఈ లైన్ నాకు వచ్చింది. ఎంత వచ్చింది నాకు ఈ లైన్ ఇప్పుడు? mx మైనస్ వై మైనస్ 22m మైనస్ 4 = 0. ఈ లైన్ వచ్చింది నాకు. ఈ లైన్ అనేది ఈ సర్కిల్స్ రెండింటిని ఏం చేస్తూ ఉంది? ఇది ఇప్పుడు వెరీ గుడ్, ట్యాంజెంటే కదా. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే ట్యాంజెంట్ అనేది ఎప్పుడైతుంది? టచ్ అయినప్పుడు కదా. ఈ సర్కిల్కి ఈ లైన్ ఏమవుతుంది ఇప్పుడు? టచ్ చేస్తూ ఉంది. ఓకేనా, ఒక సర్కిల్ని చూడు కండిషన్, ఇది ఒక లైన్, ఇది ఒక సర్కిల్. ఓకేనా, ఈ లైన్కి ఇది ఏమవుతుంది? సర్కిల్ అవుతుంది. ఈ లైన్కి ఈ సర్కిల్కి ఏమి? ట్యాంజెంట్ మీన్స్ టచెస్ ఓన్లీ వన్ పాయింట్, ఒకే పాయింట్ వద్ద టచ్ అవుతుంది. ఇప్పుడు ఇలా టచ్ కావాలంటే కండిషన్ ఏమబ్బా అంటే ఆర్ ఈక్వల్స్ టు డి అంటారు. ఏమవుతుంది? ఆర్ ఈక్వల్స్ టు అంటే ఏమబ్బా అంటే ఆర్ అంటే ఏమంటే ఆర్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్. ఆర్ ఓకేనా, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియస్. మరి ఒక పాయింట్ నుండి ఒక లైన్కి డిస్టెన్స్ ఏమవుతుంది? స్ట్రైట్ లైన్స్లోనే ఇదంతా మనకి స్ట్రైట్ లైన్లోనే చేసినది. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ పాయింట్ టు ఎనీ లైన్, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ పాయింట్ టు ఎనీ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ పర్పెండికులర్ డిస్టెన్స్. ఏమవుతుంది? పర్పెండికులర్ డిస్టెన్స్. ఒక పాయింట్ నుండి ఒక లైన్ ఏ వైపు అన్నా లైన్ డ్రా చేయి. చూడు ఇప్పుడు ఇది కనుక్కోవాలంటే ఏమైంది? లైన్కి ఇది పర్పెండికులర్గా ఉంది. ఆపోజిట్లో ఉందా? దీనికి ఆపోజిట్లో ఉందా? దీనికి ఆపోజిట్ ఇట్లున్న ఆపోజిట్. ఓకేనా, డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అంటే ఈ పాయింట్ ఇది ఏమవుతుంది? సెంటర్. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్పెండికులర్ డిస్టెన్స్. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇది కూడా ఏమవుతుంది? రేడియస్. అంటే రేడియస్ పర్పెండికులర్ డిస్టెన్స్ రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్. రేడియస్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడే ఒక లైన్ అనేది ఒక సర్కిల్ని టచ్ చేస్తుంది. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది థర్డ్ ఎక్సర్సైజ్లో ఉందన్నమాట. మీకు డైరెక్ట్ ఫిఫ్త్ ఎక్సర్సైజ్లో చేస్తాను కాబట్టి ఈ ప్రాబ్లం అదే సర్కిల్స్లో లాస్ట్ ప్రాబ్లం ఇది కాబట్టి మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. నార్మల్గా మనం ఏం చేయాలి? థర్డ్ ఎక్సర్సైజ్ నుంచి ఫిఫ్త్ ఎక్సర్సైజ్ పోవాలి. ఈ ప్రాబ్లం ఏ దాంట్లో ఉంది? ఫిఫ్త్ ఎక్సర్సైజ్లో ఉంది. థర్డ్ ఎక్సర్సైజ్లో ఏముంటుందబ్బా అంటే కండిషన్, ఒక సర్కిల్ ఇస్తాడు, ఒక లైన్ ఇస్తాడు. ఓకేనా, సర్కిల్ లైన్ ఏం కావాలా? టచ్ అవుతుందా లేదా ప్రూవ్ చేయాలంటే కండిషన్ ఏమై ఉండాలి? ఆర్ ఈక్వల్స్ టు డి. ఆర్ మీన్స్ రేడియస్, డి మీన్స్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్. పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్ అనేది పర్పెండికులర్ డిస్టెన్స్ అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ యాజ్ రేడియస్. రేడియస్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఈక్వల్ అయినాయంటేనే కండిషన్ ఏమవుతుంది? ఆ సర్కిల్కి ఆ లైన్ ఏమవుతుంది? టచ్ అవుతుంది. ఇప్పుడు ఈ లైన్ ఉందే మన దగ్గర, ఈ సర్కిల్ ఉందే, మన ప్రాబ్లంలో ఇచ్చినాడు కదా సర్కిల్ ఇచ్చాడు, లైన్ ఇప్పుడు కనుక్కున్నాం. ఈ రెండు ఏమవుతున్నాయి? ఒకదానికొకటి ఏమవుతున్నాయి? ట్యాంజెంట్ అంటే ఏమే? టచ్ అయినట్టు. ఓకేనా, ఒక సర్కిల్కి ఒక లైన్ టచ్ కావాలంటే కండిషన్ ఏమై ఉండాలి? ఆర్ ఈక్వల్స్ టు డి. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఏ సర్కిల్ తీసుకుందాం? ఇదేనా? రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇవే కదా రెండు సర్కిల్స్. ఏది తీసుకుందాం? సెకండ్ వన్ తీసుకుందామా? సెకండ్ సర్కిల్ ఏమి? x² + y² - 22x + 4y + 100 = 0. ఓకేనా, ఇది సెకండ్ సర్కిల్. ఇది ఈ సర్కిల్కి ఈ లైన్ ఏం చేస్తూ ఉంది? టచ్ చేస్తాం. టచ్ చేయాలంటే కండిషన్ ఏమి? ఆర్ ఈక్వల్స్ టు డి. ఓకేనా, దీనికి ఆల్రెడీ ఆర్ మనకు తెలుసు కదా, కనుక్కోండి మరి. ఇంతకుముందు సెకండ్ సర్కిల్కి ఆర్ ఎంత వచ్చింది? 5. ఆర్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ సి ఎంత వచ్చింది మనకి దీనికి? సెకండ్ సర్కిల్కి 11, -2. ఇవి రెండు సర్కిల్. ఇది లైన్. ఈ సర్కిల్ లైన్ ఏమవుతున్నాయి? టచ్ అవుతున్నాయి. ఈ సర్కిల్ లైన్ టచ్ కావాలంటే కండిషన్ ఏమై ఉండాలి? ఆర్ ఈక్వల్స్ టు డి అయిండాలి. ఆర్ ఉంది. ఇంకోటి ఏం కావాలి మనకి ఇప్పుడు? డి కనుక్కోవాలంటే డి అంటే ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు? పర్పెండికులర్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఎంత? 11, -2 ది లైన్ అది mx - y మైనస్ నీటి కామన్ చేసి ఎంత? 22m లేదా అట్లే రాసేద్దాం. 22m - 4 = 0. ఓకేనా, థర్డ్ ఎక్సర్సైజ్లో 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఏమి? ఒక లైను ఒక సర్కిల్ ఏమి కావాలి? టచ్ కావాలంటే కండిషన్ ఏమి? ఆర్ ఈక్వల్స్ టు డి.
ఆర్ మీన్స్ రేడియస్, డి మీన్స్ పర్పెండిక్యులర్ ఎవరికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్? సెంటర్ టు లైన్. ఈ సెంటర్కి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్సు రేడియస్ ఈక్వల్ అయినప్పుడే టచ్ అవుతుంది. ఓకేనా? ఆ కండిషన్ అప్లై చేస్తే ఏమొచ్చేస్తుంది మనకి? ఎం వాల్యూ వచ్చేస్తుంది. ఆ ఎం వాల్యూ ఇక్కడ అప్లై చేసేసినామంటే అదే ఏమవుతుంది? కామన్ ట్యాంజెంట్ అయిపోతుంది. ఓకేనా? ఒకసారి సింపుల్గా చెప్తా చూడండి, జాగ్రత్తగా విను. మనకి ఏమి ఇచ్చాడు? ప్రాబ్లం ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. లాస్ట్ ఇయర్ ఇచ్చినారు ఈ ప్రాబ్లం ఇచ్చినారు. ఓకేనా? కాబట్టి ఈసారి ట్రాన్స్ఫర్ ఇవ్వచ్చు. ఈసారి ఏది ఇవ్వచ్చు? ట్రాన్స్ఫర్ ఇచ్చు. ట్రాన్స్ఫర్కైనా డైరెక్ట్కైనా జస్ట్ సింపుల్గా మిస్ అయ్యేది ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది. ఓకేనా? డైరెక్ట్గా అయితే ఎక్స్టర్నల్లో డివైడ్ అవుతుంది, ట్రాన్స్ఫర్కి అయితే ఇంటర్నల్లో డివైడ్ అవుతుంది. ఎక్స్టర్నల్ అన్నప్పుడు మైనస్, అంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ కనుక్కోవాలంటే మైనస్ ఫార్ములా అప్లై చేస్తాము. ట్రాన్స్ఫర్ కామన్ ట్యాంజెంట్ కనుక్కోవాలంటే ప్లస్ ఫార్ములా అప్లై చేస్తాం. రిమైనింగ్ మొత్తం సేమ్ మెథడ్. లాస్ట్ ఇయర్ డైరెక్ట్ ఇచ్చేసినాడు కాబట్టి ఈసారి ట్రాన్స్ఫర్ ఇవ్వచ్చు. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది ప్రతిసారి. ప్రాబ్లం ఏమి? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ కనుక్కోవాలి మనం. ఇవి రెండు కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు సర్కిల్స్ ఏం కావాలి? ఒకదానికొకటి అవుట్ ఆఫ్లో ఉండాలి. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ కనుక్కోవాలన్నా, ట్రాన్స్ఫర్స్ ఇవి రెండు కనుక్కోవాలన్నా, ఈ రెండు కనుక్కోవాలన్నా ఏమైండాలి? సర్కిల్స్ రెండు ఒకదానికొకటి అవుట్ ఆఫ్లో ఉండాలి. ఓకేనా? ఈ టాపిక్ చెప్తా చూడు, కొద్దిగా జాగ్రత్తగా విను. నార్మల్గా సర్కిల్స్ రిలేషన్ బిట్వీన్ టూ సర్కిల్స్ అంటే రెండు సర్కిల్స్ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి? ఎన్ని రకాలు ఉంటాయి? కేస్ 1 ఎలా ఉంటుందప్ప అంటే కేస్ 1 చూడు, రిలేషన్ బిట్వీన్ టూ సర్కిల్స్ కదా, రెండు సర్కిల్స్. ఇప్పుడు ఇదొకటి ఇట్లా రాసినాను. ఓకేనా? ఇంకొకటి ఎక్కడ రాద్దాము? ఇట్లా వేసినాను అంటే రెండు ఏమైనా ఇప్పుడు ఇట్లా ఒకదానికొకటి ఏమైనట్లు రెండు 2 పాయింట్స్ వద్ద టచ్ అయినా అంటే ఏమైనట్టు? ఇంటర్సెక్ట్ అంటారు. ఏమంటారు? ఇంటర్సెక్ట్. ఒకదానికొకటి ఖండించుకోవడం అంటారు అనమాట. ఒకదానికొకటి కట్ చేయడం. కట్ చేసేదాన్ని ఏమంటారు? ఇంటర్సెప్ట్. ఒకదానికొకటి ఇంటర్సెప్ట్ అయినాయి. ఇప్పుడు ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. ఈ ప్రాబ్లం గురించి తర్వాత చెప్తా. ఇది ఫస్ట్ ఇది తింటే అది అర్థమవుతుంది. రిలేషన్ బిట్వీన్ టూ సర్కిల్స్. ఫస్ట్ కేసు వచ్చేసి ఏమైనా రెండు ఇంటర్సెక్ట్ అయినా అంటే 2 పాయింట్స్ వద్ద టచ్ అవుతున్నాయి. ఓకేనా? ఇది వచ్చేసి ఏమవుతున్నాయంటే ఒకే పాయింట్ వద్ద టచ్ అవుతున్నాయి. ఓకేనా? ఒకే పాయింట్ వద్ద టచ్ అయినాయా? దీన్ని ఏమంటారు? టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్. ఎందుకు ఎక్స్టర్నల్ అని రాస్తున్నాను? బయట కదా టచ్ అనేది ఒకదానికొకటి. నెక్స్ట్ అదే విధంగా కేస్ 3, థర్డ్ కేసు ఎలా ఉంటుందప్ప అంటే లోపల టచ్ కావడం. ఇట్లా పైన సర్కిల్ ఉంటుంది, లోపల ఒకే పాయింట్ వద్ద టచ్ అయింది. ఓకేనా? దీన్ని ఏమంటారు? టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్. ఏమంటారు? టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్. ఇది ఇంటర్సెక్ట్, టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్, టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్. కేస్ 4 ఇది ఏమే అవుట్ ఆఫ్. ఒకదానికొకటి టచ్ కాలేదు, ఇంటర్సెప్ట్ కాలేదు, ఒకదానికొకటి బయట ఉన్నాయి, అవుట్ ఆఫ్. ఓకేనా? 2 సర్కిల్స్ అవుట్ ఆఫ్ టు ఈచ్ అదర్. ఓకేనా? టచ్ కాలేదు, ఇంటర్సెప్ట్ కాలేదు. దీనికి వచ్చేసి ఏమైనా రెండు ఇంటర్సెప్ట్. మనకి 2 సర్కిల్స్ ఇస్తాడు, ఇట్లా 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. ఆ 2 ఈక్వేషన్స్ ఏ రిలేషన్లో ఉన్నాయో మనం కనుక్కోవాలి. అంటే ఈ దీంట్లో ఉన్నాయి కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సర్కిల్స్ ఇచ్చింటాడు? ఆ 2 సర్కిల్స్కి మనం ఫస్ట్ ఏమేమి కనుక్కోవాలంటే ఫస్ట్ సర్కిల్కి C1R1, దీనికి సెకండ్ సర్కిల్కి C2R, సెంటరు రేడియస్ కనుక్కున్న తర్వాత ఇది డిస్టెన్స్ బిట్వీన్ టూ సర్కిల్స్, డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ కనుక్కుంటున్నాం. ఇప్పుడు చూడి, ఇదేమి C1, ఇదేమవుతుంది C2 అవుతుంది. ఓకేనా? ఇది C1, ఇది C2. ఫస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ ఇది చూసి దీనికి పోతే ఐడియా వస్తుంది. ఇదేమిది C1, ఇదేమి C2. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది? R1. ఫస్ట్ సర్కిల్ కాబట్టి R1. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ యాజ్ రేడియస్. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు పాయింట్ ఆన్ ద ఇది కూడా ఏమవుతుంది? R2. డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకునా అదే కదా C1 C2 అంటే. ఇప్పుడు చూడండి దీంట్లో ఎలా ఉంటుందంటే కండిషన్ C1 C2 ఈజ్ ఈక్వల్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్
ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏదైతే వస్తుందో R1ని R2ని యాడ్ చేసినా కూడా అంతే వస్తుంది కదా. చూడండి R1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకునా R1, ఇక్కడ నుంచి ఇక్కడికి R2. ఈ రెండింటిని యాడ్ చేయడం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ యాడ్ చేయడమే కదా. అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండు ఈక్వలే కదా. C1 C2 ఈక్వల్స్ టు R1 అంటే R1 ప్లస్ R2ని యాడ్ చేసిన C1 C2 మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన రెండు ఎలా ఉన్నాయి, ఈక్వల్లో ఉన్నాయంటే ఏమైనట్టు టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్. రెండు ఏమైనట్టు ఎక్స్టర్నల్లో టచ్ అయినాయి అని. ఎప్పుడు C1 C2 ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R. ఓకేనా. ఇలా ఎక్స్టర్నల్లో టచ్ అయినప్పుడు కామన్ ట్యాంజెంట్స్ ఎన్ని డ్రా చేయొచ్చు. కామన్ అంటేనే ఏమి రెండిటికి అటాచ్ అయ్యాలి ఒకటే లైన్. ఇప్పుడు చూడు ఇది ఒకటి కామన్ ట్యాంజెంటే కదా. ఇప్పుడు రెండింటికి ఇది ఒకటి కామన్ ట్యాంజెంటేనా, రెండింటికి టచ్ అయింది కదా. ఇక్కడ టచింగ్ పాయింట్ ఉందా లేదు రెండింటికి, ఆ రెండింటికి టచింగ్ పాయింట్లో కూడా ఒక లైన్ వస్తుంది కదా. ఓకేనా. అంటే ఎక్స్టర్నల్లో టచ్ అయినప్పుడు 3 కామన్ ట్యాంజెంట్స్ వస్తాయి. కామన్ ట్యాంజెంట్స్ ఎన్ని వస్తాయి ఎప్పుడు C1 C2 ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. C1 C2 R1 ప్లస్ R2 ఈక్వల్ అయిందంటే ఎక్స్టర్నల్లో టచ్ అవుతాయి. ఎక్స్టర్నల్లో టచ్ అయినాయంటే 3 కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేసి మనం. ఓకేనా. ఇక్కడ చూద్దాం ఇప్పుడు సెకండ్ కేసు. ఇవి రెండు ఎలా ఉన్నాయి, ఇంటర్సెప్ట్ అయింది అంటే 2 పాయింట్స్ వద్ద కదా టచ్ అయ్యేది. 2 పాయింట్స్ వద్ద టచ్ అయినప్పుడు ఎలా ఉంటుంది చూడు కండిషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికే R1 డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్ అంటే ఇది కదా సర్కిల్లో, అంటే ఇక్కడికి ఏమొస్తుంది R1 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏది వస్తుంది R2నా. చూడు బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఇది ఫస్ట్ సర్కిల్, ఇది సెకండ్ సర్కిల్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, ఇది C1 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది R1. ఇది C2 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది R2. చూడు C1 C2కి చూడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇదే కొద్దిగా టఫ్ అయింది మీకు. ఇక్కడ సర్కిల్స్ ఇచ్చిపెట్టి లైన్ వేస్తాను ఫస్ట్. ఇది ఇక్కడ C1 ఉందనుకుందాం, ఈ సర్కిల్ది. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఇక్కడ ఉందనుకుంటున్నా C2. ఓకేనా. ఇది C1 C2 డిస్టెన్స్ అంటే ఇదేనా, C1 C2 డిస్టెన్స్ అంటే ఈ లైన్. ఇప్పుడు ఇదే సెంటర్ని కొంత కింద డ్రా చేసుకుంటా మీకు ఐడియా వచ్చేటట్టు. ఇది C1. R1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది R1 అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి R1 వస్తుంది. C2 అనేది ఎక్కడుంది, ఇక్కడ ఉంది C2ను. ఇవి చూడు R2 కావాలంటే ఏమొస్తుంది, ఇక్కడికి వస్తుంది R2 అనేది. ఓకేనా. చూడే ఇక్కడ నుంచి ఇక్కడికి R1 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి R2 అంటే ఈ పార్ట్ ఉంది, ఈ మధ్యలో పార్ట్ అంటే అది ఈ మధ్యలో పార్ట్ R1కి ఒకసారి యాడ్ అవుతుందే, R2కి ఒకసారి యాడ్ అవుతుందే ఈ పార్ట్ అనేది. కానీ C1 C2కి మాత్రము అర్థం కాలేదా. చూడు చెప్తా. ఇది ఫస్ట్ ఇక్కడ ఏముంటుంది C1, ఇక్కడ ఏముంటుంది C2 ఉంటుంది. ఓకేనా. C1 C2 అంటే ఇదే డిస్టెన్స్, ఇది C1 C2 డిస్టెన్స్. ఇప్పుడు R1 అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు R1 అవుతుంది. ఈ మొత్తం ఇదంతా ఏమవుతుంది R1 అవుతుంది. C2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకునా, అంటే ఈ పాయింట్ ఏమవుతుంది ఇది R2 అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్ ఇది డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్ ఇది. ఓకేనా. C1 C2కి మాత్రం ఇది ఒకసారి, అంటే C1 C2కి ఇదైతే ఇది C1 ఇది C2కి ఒక లైన్ అయితే R1కి ఇట్లా ఒకసారి వస్తుంది ఇటు వరకు, R2కి ఒకసారి ఇటు వరకు వస్తుంది. అంటే ఈ పార్ట్ని R1కి ఒకసారి యాడ్ చేస్తాము, R2కి ఒకసారి యాడ్ చేస్తాం. C1 C2కి మాత్రము ఒకసారి యాడ్ చేస్తాం. అంటే ఏది పెద్దది అవుతుంది అప్పుడు R1 ప్లస్ R2 2 టైమ్స్ కదా ఈ పార్ట్ని యాడ్ చేసేది. ఈ పార్ట్ అనేది R1లోకి వస్తుంది, R2లోకి వస్తుంది. C1 C2కి మాత్రం ఒకసారి వస్తుంది. అంటే ఏమైంటుంది అప్పుడు అది కండిషను C1 C2 ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2. అంటే ఈ పార్ట్ని R1కి ఒకసారి యాడ్ చేస్తాము, R2కి ఒకసారి, అంటే 2 టైమ్స్ యాడ్ చేయాలి ఈ పార్ట్ని. C1 C2కి మాత్రం ఒక్కసారి. ఇది 2 టైమ్స్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా R1 R2 పెద్దది అవుతుంది. C1 C2 ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2 అయిందంటే ఈ రెండు సర్కిల్స్ ఏమైనట్టు ఇంటర్సెప్ట్ అయినట్టు. ఓకేనా. ఇలా ఇంటర్సెప్ట్ అయిందంటే ఎన్ని ఉంటాయి కామన్ ట్యాంజెంట్స్, ఓన్లీ ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి అంతే. ఈ టచింగ్ పాయింట్ లేదు కదా, ఇట్లా గీసినామంటే అది ఏమవుతుంది ఇంటర్సెప్ట్ పాయింట్ అవుతుంది, ట్యాంజెంట్ కాదు. ఓకేనా. అంటే ఇంటర్సెప్ట్ అయినప్పుడు ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు, 2 ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు.
ఓకేనా. టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్ అయినప్పుడు 3 ట్యాంజెంట్స్ వస్తాయి, ఇంటర్సెప్ట్ అయినప్పుడు 2 వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడే ఇక్కడ ఏమైనా ఇప్పుడు కూడా 2 టచ్ అయినాయి, కానీ ఎక్కడ టచ్ అయినాయి? లోపల టచ్ అయినాయి. ఓకేనా. ఇంటర్నల్లో టచ్ అయినప్పుడు కామన్ ట్యాంజెంట్ ఇక్కడ ఒకటే వస్తుంది. ఓకేనా. ఈ కండిషన్ ఎలా ఉంటుందబ్బా అంటే C1 C2 ఈజ్ లెస్ దాన్ R1 మైనస్ R2 అవుతుంది. ఇదేం మీకు అడిగిరు, ఇప్పటివరకు అడగలేదు. 100% ఇవి రెండే మీకు వచ్చేది. ఇది రాదు, ఇది రాదు, ఇవి రెండు మాత్రమే మీకు వచ్చేది. ఏది? టచ్ ఈచ్ అదర్ అవుట్ సైడ్ ఎక్స్టర్నల్లో ఉండేది ఒకటి, అప్పుడు ఎన్ని ట్యాంజెంట్స్ వస్తాయి? 3 ట్యాంజెంట్స్ వస్తాయి. ఇది ఒకదానికి ఒకటి అవుట్ ఆఫ్లో ఉండేది. ఓకేనా. ఇది వచ్చేసి ఏమి C1 C2, ఇక్కడ నుంచి ఇక్కడికి R1, ఇక్కడ నుంచి ఇక్కడికి R2. C1 C2కి మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ పార్ట్ C1 C2కి మాత్రమే వస్తుంది, R1 R2కి వస్తుందా? రాదు. అంటే ఏమవుతుంది అప్పుడు? C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. R1 R2ని యాడ్ చేసిన దానికన్నా C1 C2 మధ్య డిస్టెన్స్, ఎందుకంటే ఈ పార్ట్ C1 C2లో ఉంది కానీ R1 R2లో లేదు. దట్స్ వై C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అయినప్పుడు ఒకదానికొకటి ఎక్కడ ఉంటాయి? అవుట్ ఆఫ్లో ఉంటాయి. అవుట్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు? చూడండి, ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి, 2, ఇట్లా ఒకటి వస్తుంది, ఇట్లా ఒకటి వస్తుంది. ఓకేనా. ఈ బయట డ్రా చేసిన 2 ఏమవుతాయి? డైరెక్ట్ అవుతాయి. ఇట్లా లోపల డ్రా చేసినవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడైనా అర్థమైన కొద్ది కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ వచ్చేసి కొద్దిగా చెప్తాను చూడండి, అర్థమవుతుందేమో. ఇక్కడేముంటుంది? ఇక్కడేముంటుంది? C2గా సెకండ్ సర్కిల్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ C1 నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది? R1. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిలే కదా ఇది. ఇది ఏమవుతుంది? R1. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? R2 అవుతుంది. ఈ C1 C2 మధ్య డిస్టెన్స్ ఇది మాత్రమే కదా. చూడు, ఇప్పుడు ఇక్కడ గీస్తాను, ఇక్కడ C1 ఉంది, ఇక్కడ ఏది ఉంది? C2 ఉంది. ఓకేనా. ఇక్కడ C1, ఇది C2. ఈ పాయింట్ ఎక్కడుంది? ట్యాంజెంట్ పాయింట్ ఇక్కడ ఉంది, బయటలో ఉంది. ఓకేనా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ ఏమవుతుంది? ఇది ఇప్పుడు పాయింట్ ఆన్ ద సర్కిల్ కదా ఇది. చూడు, ఇది పాయింట్ ఆన్ ద సర్కిల్, ఇది పాయింట్ ఆన్ ద సర్కిల్. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్ ఇది ఏమవుతుంది? R1. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది ఇది ఏమవుతుంది? R2 అవుతుంది. C1 C2 అనేది ఇదేనా? C1 C2. చూడి, ఈ రెండింటిని యాడ్ చేసి ఏది వస్తుంది? R1 వస్తుంది. అదే కదా ఇది. అంటే ఇప్పుడు R1లో నుంచి R2 లెస్ చేసినాం అనుకో, ఇది వస్తుంది C1 C2. అది C1 C2 ఈజ్ లెస్ దాన్ R1 లెస్ దాన్ రాస్తున్నాను, ఈక్వల్. R1లో నుంచి R2ని లెస్ చేస్తే ఏం మిగులుతుంది? ఇంకా C1 C2. C1 C2 ఈజ్ ఈక్వల్స్ టు R1 మైనస్ R2 అయినప్పుడు ఏమవుతుంది? టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లో టచ్ అవుతుంది అని అర్థం. ఓకేనా. అర్థమైన చెప్పింది ఇది అవసరం లేదు మీకు, ఇది అవసరం లేదు. 100% ఈ రెండిట్లోనే. ఓకేనా. ఇది టచింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఇది. ఓకేనా. ఇది వచ్చేసి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్కి. ఇట్లా 2 ఉన్నవి డైరెక్ట్ అవుతాయి, లోపల ఉన్నవి ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనం ఇవి కనుక్కోవాలి. ఈ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ కనుక్కోవాలన్నా ట్రాన్స్ఫర్ కనుక్కోవాలన్నా సర్కిల్స్ అంటే ఎక్కడ ఉండాలి? అవుట్ ఆఫ్లో ఉండాలంటే ఏ కండిషన్ ఉండాలి? C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 కావాలి. ఓకేనా. C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 కనుక్కోవాలంటే C1 కనుక్కోవాలి, C2, R1 R2. C1 R1 అంటే ఏమి? ఫస్ట్ సర్కిల్. C2 R2 సెకండ్ సర్కిల్. ఫస్ట్ సర్కిల్కి C1 R1 కనుక్కున్నామా? సెకండ్ సర్కిల్కి C2 R2 కనుక్కున్నామా? ఇది C1 R1, ఇది C2 R2. ఫస్ట్ సర్కిల్కి సెంటర్ రేడియస్ కనుక్కున్నాము, సెకండ్ సర్కిల్కి సెంటర్ రేడియస్ కనుక్కున్నాం. వచ్చేసిన C1 R1, C2 R2. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా? డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. చూడు, ప్రతి ఏ కండిషన్ కనుక్కోవాలన్నా ఏం కనుక్కోవాలా? డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ కనుక్కోవాల్సిందే. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ కనుక్కున్నా. ఎంత వచ్చింది నాకు? √500. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా? R1ని R2ని యాడ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి కదా మనము. అవుట్ ఆఫ్లో ఉన్నాయని ప్రూవ్ చేయాలంటే ఈ కండిషన్ రావాలా? ఈ కండిషన్ అంటే ఇదే C1 C2 డిస్టెన్స్ R1ని R2ని యాడ్ చేయాలి. R1 R2ని యాడ్ చేసింటే ఎంత వచ్చింది నాకు? 20 వచ్చింది. C1 C2 ఎంత వచ్చింది? √500. √500కి స్క్వేర్ రూట్ ఉందా? లేదు. కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ కనుక్కునే దానికంట ఈ నంబర్ని, ఏ నెంబర్ ఇది? రియల్ నెంబర్ని స్క్వేర్ రూట్లోకి రాయడం అంతే, సింపుల్. 20కి స్క్వేర్ ఎంత? 400.
అంటే స్క్వేర్ రూట్ 400 ఎంత అవుతుంది 20. ఇది స్క్వేర్ రూట్ 500, ఇది ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ C1 C2 వాల్యూ స్క్వేర్ రూట్ 500, R1 ప్లస్ R2 వాల్యూ స్క్వేర్ రూట్ 400. ఇది పెద్దదే ఇది పెద్దదే C1 C2 పెద్దది 500 కాబట్టి అంటే ఇది వచ్చేసింది కండిషన్. C1 C2 ఎంత వచ్చింది నాకు స్క్వేర్ రూట్ 500, R1 ప్లస్ R2 ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ 400. ఏది పెద్దది C1 C2. C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. ఆయన అంటే రెండు సర్కిల్స్ ఏమంటారు ఒకదానికొకటి అవుట్ ఆఫ్ టు ఈచ్ అదర్. రెండు ఒకదానికొకటి బయట ఉన్నాయి, టచ్ కాలేదు, ఇంటర్సెప్ట్ కాలేదు. రెండు ఒకదానికొకటి బయట ఉన్నాయంటే ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ వస్తాయి 4 వస్తాయి. ఇట్లా 2 వస్తాయి, ఇట్లా 2 వస్తాయి. ఈ రెండింటిని ఏమంటారు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటారు. ఈ రెండింటిని ఓకేనా, ఈ రెండింటిని డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, ఈ రెండింటిని ట్రాన్స్ఫర్ అంటారు. మనం డైరెక్ట్గా అనుకోవాలి కాబట్టి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఈ పాయింట్ మస్ట్ ఇంపార్టెంట్. ఏం పాయింట్ ఇది ఇంటర్సెప్ట్ పాయింట్. అంటే ఇదేనా ఇంటర్సెప్ట్ పాయింట్ ఎవరికి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ అయినాయి కదా, ఇంటర్సెప్ట్ పాయింట్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. ఇంటర్సెప్ట్ పాయింట్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. ఈ పాయింట్ అనేది ఏం చేస్తుంది డివైడ్స్ ది ఎవరిని C1 C2 లైన్ ఇట్లా పోతుందా, డివైడ్స్ ద C1 C2 లైన్ సెగ్మెంట్ ఎక్స్టర్నలీ. అంటే ఇంటర్సెప్ట్ పాయింట్ అనేది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ యొక్క ఇంటర్సెప్ట్ పాయింట్ C1 C2కి బయట ఉంది. యా రేషియోలో ఉంది R1:R2. బయట ఉందంటే ఏమి ఎక్స్టర్నల్ ఫార్ములా ఏమి మైనస్ mx2 మైనస్ nx1/m మైనస్ n my2 మైనస్ ny1/m-. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమొచ్చింది నాకు పాయింట్ వచ్చింది. ఏ పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్. ఈ పాయింట్ వచ్చేసిందే. ఇప్పుడు నేను పాయింట్ కాదు కనుక్కోవాల్సింది, ఏం కనుక్కోవాల్సింది లైన్ కదా. కామన్ ట్యాంజెంట్ అంటేనే ఏమి లైన్ కనుక్కోవాలంటే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఫస్ట్ ఇయర్లో పోవాలి స్ట్రైట్ లైన్లో. లైన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమి ఒక పాయింట్ వచ్చినప్పుడు ఒక లైన్ కనుక్కోవాలంటే ఏం తెలుసు నాకు ఇప్పుడు ఒక పాయింట్ తెలుసు, ఈ లైన్లో ఈ పాయింట్ తెలుసు. ఒక లైన్లో ఒక పాయింట్ తెలిసినప్పుడు ఫార్ములా ఏమి y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఈ ఫార్ములా అప్లై చేస్తే లైన్ వచ్చిందే. ఏం పాయింట్ ఇది x1 y1 పాయింట్. స్లోప్ మనకు తెలియదు కాబట్టి స్లోప్ m అట్లే రాసేస్తున్నాం. ఇప్పుడు మనం ఆ స్లోప్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ లైన్ వచ్చేసింది నాకు ఓకేనా, ఈ లైన్ వచ్చేసింది కదా. ఈ లైన్లో ఇంకేం కనుక్కోవాలి నేను ఇప్పుడు ఎం కనుక్కోవాలంటే ఈ రెండు సర్కిల్స్ని ఈ లైన్ ఏం చేస్తుంది ట్యాంజెంట్ కదా. ట్యాంజెంట్ అంటే ఏమైనట్లు టచ్ చేస్తుంది. ట్యాంజెంట్ అంటే ఏం చేస్తుంది టచ్ చేస్తుంది. ఇందాకే చెప్పున్నా టచ్ చేయాలంటేనే కండిషన్ ఏమి R=D. ఒక సర్కిల్ని ఒక లైను టచ్ కావాలంటేనే R వాల్యూ D వాల్యూ సేమ్ అయి ఉండాలి. R వాల్యూ ఆల్రెడీ తెలుసా మనకి ఎంత 5. ఫస్ట్ సర్కిల్కైనా రాసుకో, సెకండ్ ఏదానికి అనుకున్నా ఒకటే. ఫస్ట్ సర్కిల్ అయితే ఎస్ అవుతుంది, సెకండ్ సర్కిల్ అయితే ఎస్ డై. సెకండ్ సర్కిల్కి నేను చేస్తున్నాను. సెకండ్ సర్కిల్కి వచ్చేసి ఎంత R వాల్యూ 5 వచ్చిందంటే D వాల్యూ ఇప్పుడు కనుక్కోవాలి. R D ఎలా ఉంటాయి రెండు సేమ్ అంటే ఓకేనా, ఈక్వల్ ఉంటాయి అంటే ఏది వాల్యూ ఏంది ఇది D అంటే ఎవరికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఇదేంది ఇది సెంటర్ టు లైన్ ఓకేనా. ఇదేనా లైన్ నాకు వచ్చింది కదా లైన్. ఇప్పుడు ఈ లైన్కి ఈ సెంటర్ నుండి ఈ లైన్కి ఏం కనుక్కుంటున్నాను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఓకేనా. అది D = పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు లైన్. ఇది సెంటర్, ఇది లైన్. ఈ లైన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చెప్పేది చూడు, సెంటర్ ఏమి 11, కరెక్టేనా. సెంటర్ 11, -2. ఇదేమవుతుంది x1 y1. లైన్ ఏమి mx మైనస్ y -22m -4 ఈక్వల్స్ టు 0. mx మైనస్ y -22m -4 ఈక్వల్స్ టు 0. ఇది లైన్. అంటే అప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత m, x కోఎఫిషియంట్ a, y కోఎఫిషియంట్ b ఎంత -1. అప్పుడు c ఎంత అయినట్టు ఇంకా -22m ఇదంతా కాన్స్టెంటే కదా. ఇది ax లైన్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. అప్పుడు x కోఎఫిషియంట్ a, y కోఎఫిషియంట్ b, రిమైనింగ్ ఆల్సో కాన్స్టెంట్ ఓకేనా. ఇది x1 y1 సెంటర్, ఇది లైన్. ఏబిసి వాల్యూస్ వచ్చేసినాయి. దేనికి ఇది D కనుక్కోవడం. D అంటేనేమే ఈ సెంటర్ నుంచి లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏమే ఫస్ట్ ఇయర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². తెలుసా ఇది ఫార్ములా ఐడియా ఉందా?
ax1 ప్లస్ b1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్పుడు ఏ అంటే ఎంత m, x1 ఎంత 11 ప్లస్ b -1, y1 ఎంత -2 ప్లస్ c -22m -4 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -1 హోల్ స్క్వేర్. ఓకేనా, అన్ని వాల్యూస్ అప్లై చేసినామా? టోటల్ ఏముంటుంది, ఏమంటారు దాన్ని, మోడ్లెస్. ఓకేనా, దట్ ఈక్వల్స్ టు 11m ప్లస్ -1 ఇంటూ -2 ప్లస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 2 -22m -4 బై రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, +1 అవుతుంది. ఓకేనా, అప్పుడు d ఈక్వల్ టు 11m -22m ఎంత అవుతుంది, -11m. ఇది m టర్మ్, ఇది m టర్మ్ కదా. 11 -22 -11 +2 -4 -2 బై రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1కి ఏముంది, మోడ్లెస్ ఉందే. ఇప్పుడు మైనస్ని కామన్ చేసేద్దామా, ప్లస్ అయిపోతుంది. చూడు, మైనస్ని కామన్ చేస్తే ఎంత అవుతుంది, ఇంకా 11m +2 బై రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1. అప్పుడు మైనస్ మోడ్లెస్లో నుంచి బయట రాస్తే ఏమవుతుంది, ప్లస్ 11m +2 బై రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1. ఏం వాల్యూ ఇది, d వాల్యూ. ఎందుకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోండి. ఇది మనం m వాల్యూ కనుక్కోవాలంటే ఈ సర్కిల్కి ఈ లైన్ ఏం చేస్తుంది, టచ్ చేస్తుంది అంటే కండిషన్ ఏమి, r ఈక్వల్స్ టు d. r అంటే ఎంత వచ్చింది, నాకు 5 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది d వాల్యూ, ఇది వచ్చింది. ఓకేనా, r ఈక్వల్స్ టు d. r అంటే ఎంత 5, d అంటే ఎంత 11m +2 బై రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా, ఇటు బై 1 ఉన్నట ఏం చేస్తున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్. రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ ఉన్నాయంటే ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 11m +2. ఓకేనా, రూట్ ఉంది కాబట్టి ఏం చేస్తాము, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. 5 స్క్వేర్ 25. ఇక్కడ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ 11m +2 హోల్ స్క్వేర్, అన్నిటికీ హోల్ స్క్వేర్ చేస్తున్నాం. అప్పుడు ఎంత, ఇక్కడ 25 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1, ఇక్కడ 121m స్క్వేర్. ఏం చేయాలి దీన్ని, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉందంటే a ప్లస్ a స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ 2ab. 11m హోల్ స్క్వేర్ 121m స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 2ab. 2 2 జా 4, 4 11 జా 44m. అర్థమైనా, కొంచెమన్నా కొద్దిగానే అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఏం చేయాల, 25m స్క్వేర్ ప్లస్ 25 ఈక్వల్స్ టు 121m స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 44m. ఇది ప్లస్ పెద్ద నెంబర్ ఇదే కదా, కాబట్టి దీన్ని ఇటువైపు రాద్దాం. ఇవి అట్లే ఉంటుంది. ఏమి 121m స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 44m మైనస్ 25m స్క్వేర్ మైనస్ 25 ఈక్వల్స్ టు 0. m స్క్వేర్ టర్మ్ 121 మైనస్ 25 m స్క్వేర్స్. 121లో 25 లెస్ చేస్తే ఎంత, 96. ఈ 21 పోతే 4 ఉంటుంది. 4లో 100లో 4 లెస్ చేస్తే 96 m స్క్వేర్. 40 m టర్మ్ ఇది ఒకటేనా, 44m ప్లస్ 4 మైనస్ 25 ఎంత, మైనస్ 21. ఏం ఈక్వేషన్ ఇది, లైన్ అంటే ఎట్లుంటుంది, ax ప్లస్ by ఉండాలి. ఇట్లా స్క్వేర్లో ఉందంటే ఏమంటారు దీన్ని, ఇట్లా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఏం ఈక్వేషన్ అంటారు దీన్ని, క్వాడ్రేటిక్. ఏమంటారు, క్వాడ్రేటిక్ ఈక్వేషన్ ఉందంటేనే మస్ట్ అండ్ షుడ్ మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజేషన్. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. క్వాడ్రేటిక్ అంటేనే ఏం చేయాలా, ఫ్యాక్టరైజేషన్. ఓకేనా, ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దేవుడికి 96m స్క్వేర్ ప్లస్ 44m మైనస్ 21 ఈక్వల్స్ టు 0. ఇది క్వాడ్రేటిక్. ఏం చేయాలి మనం, ఫ్యాక్టరైజేషన్ అంటే నేను ఏం చెప్పినాను, ఎట్లా చేయాలి ఫ్యాక్టరైజేషన్, ఫస్ట్ లాస్ట్ మల్టిపుల్ చేయాలి. ఫస్ట్ ఎంత, 96 ఇంటూ మైనస్ 21 అవి రెండింటిని ఫస్ట్ లాస్ట్ ఇట్లా రాసుకొని మిడిల్ నెంబర్ ఎంత, 44. ఓకేనా, ఈ రెండు నంబర్స్ని ఇప్పుడు ఇక్కడ ఒక నంబరు ఇక్కడ ఒక నంబర్, ఏవైనా రెండు నెంబర్స్ తీసుకుంటే ఆ రెండింటిని యాడ్ చేసినా లెస్ చేసినా ఇది రావాలి, ఇంటూ చేస్తే ఈ రెండు ఇంటూ చేసింది ఇది రావాలి. ఓకేనా, ఈ ప్రాబ్లం మాత్రము ఎంత పెద్దదానికి ఫ్యాక్టరైజేషన్ ఎప్పుడు మనం చేసుకుంటూ పోయేది. ఎంత రావాలా, 44 ఇక్కడ 96 ఇంటూ 21 ఎంత వస్తుందో అంత రావాలి. దీనికి ఒకటే గుడ్డి గుర్తే బైహార్ట్ చేసుకోవాలి రెండు నంబర్లు. ఎట్లా బైహార్ట్ చేయాలంటే చెప్తా చూడు. ఇక్కడ 72 మైనస్ 28 ఇవి రెండు నంబర్లు. ఎలా మనం ఇట్లా గుర్తుపెట్టి నంబర్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలబ్బా అంటే, ఇప్పుడు ఇది ఎంత
ఇదెంత 28. ఫస్ట్ 44 వస్తుందో లేదో చూద్దామా. 72లో 28 ఎంత వస్తుంది, 12లో 4 ఇంకెంత ఉంటుంది ఇక్కడ 6లో పోతే 44 వచ్చిందా. అంటే 72లో 28 లెస్ చేస్తే 44 వచ్చేసింది. ఈ రెండింటిని ఇంటూ చేసినా సేమ్ వస్తుంది. మరి ఈ రెండింటి నంబర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలబ్బా అంటే ఒక్కటే సింపుల్. మనకి ప్రాబ్లం దేంట్లో ఇచ్చినాడు, ఇదే కదా ప్రాబ్లము. ఇదేనా ప్రాబ్లం, ఇవేనా రెండు సర్కిల్స్ మనకి ఇచ్చినది. ఈ రెండు సర్కిల్స్లోనే కాన్స్టెంట్ ఏముంది, రెండు సర్కిల్స్లోనే ఏముంది 100. ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది 28. చూడు 72 28 యాడ్ చేసి ఎంత వస్తుంది 100. ఓకేనా. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో రెండిట్లో ఏముంటుంది కాన్స్టెంట్ 100. ఈ రెండు నంబర్స్ని యాడ్ చేసినా కూడా ఏమొస్తుంది 100. అందుకే ఈ ప్రాబ్లమ్ని ఏమంటారంటే హండ్రెడ్స్ ప్రాబ్లం అంటారు. ఏమంటారు 100. ఉన్నది ఇది ఒక్కటే, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కనుక్కునే ప్రాబ్లం ఇది ఒక్కటే. కాబట్టి ఈ రెండు నెంబర్స్ని మనం మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏ నంబర్లు 72ను 28. ఓకేనా. 72 మైనస్ 28 చూడి 96 m². ఈ 44కే కదా ఇవి రెండింటిని. అంటే ఏం రాసుకుంటాం ఇప్పుడు ప్లస్ 72m ఒకటి మైనస్ 28m మైనస్ 21 = 0. ఇట్లా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. ఫ్యాక్టరైజేషన్ రెండింటికి మస్ట్ అండ్ షుడ్గా 44 రావాలంటే ఏం చేయాలి మనము, ఫస్ట్ ఆ రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది అంటే ప్రాబ్లంలో రెండింటిలో కాన్స్టెంట్ కూడా 100. అట్లా 72 28 ఈ రెండింటిని ఇంటూ చేసినా సేమ్ వస్తుంది. ఈ రెండింటిని మైనస్ చేస్తే ఇదే వాల్యూ వచ్చేస్తుంది. అర్థమైందా చెప్పింది. ఇప్పుడు ఈ రెండింటి చూడండి 96 72 ఏ టేబుల్స్లో వస్తాయి 24 టేబుల్లో వస్తుంది. 96 72 ఏ టేబుల్ వస్తుంది 24 4 m 24m రెండిట్లో m కూడా కామన్ కాబట్టి 24 4 96 m² m కామన్ కాబట్టి ఇంకొకటి ఉంటుంది 4m. ఇది m కామన్ 24 3 అంటే ఎంత వచ్చింది 4m + 3. ఇక్కడ కూడా అంతే చూడు రెండిట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామనా. 28 21 ఏ టేబుల్ వస్తుంది 7 టేబుల్. m ఇక్కడ లేదు కాబట్టి m ఇక్కడే ఉంటుంది. 7 4 మైనస్ని కామన్ చేసినా ఒకటి ప్లస్ 7 3 వచ్చిన రెండు సేమ్. 4m + 3 4m + 3 4m + 3ని కామన్ చేస్తే ఇంకెంత ఉంటుంది ఇక్కడ 24m m కామన్ ఇక్కడ మైనస్ 7 = 0. అంటే 4m + 3 = 0 ఒకటి 24m - 7 = 0. అంటే ఫస్ట్ వన్ ఏమి 4m + 3 = 0 ఫస్ట్ వన్. నెక్స్ట్ 24m - 7 = 0. దట్ ఈక్వల్స్ టు 4m = -3 m = -3/4 24m = 7 m = 7/24. రెండు వాల్యూస్ వచ్చేసినాయి m వాల్యూస్. ఎందుకు m వాల్యూ కనుక్కోండి. ఇది దీంట్లో m వాల్యూ కావాలనే కదా ఈ లైన్లో మనకి ఏమి ఉండదు ఇంకా అడిషనల్గా m ఆ వాల్యూని అప్లై చేస్తుంది. ఫస్ట్ లైన్ ఏదది mx - y -22m - 4. ఇక్కడ ఏం రాయాల m ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఇది 3 అంటుంది. ఎందుకు గివెన్ సర్కిల్స్ రెండు 1 and 2 రాసుకుంటాం కదా ఫస్ట్లో. ఈ సర్కిల్ 1 ఈ సర్కిల్ 2 రాసుకొని చేసేసి ఉంటాం కాబట్టి 3 అవుతుంది. m ఎంత అప్పుడు -3/4x - y -22 × -3/4 -4 = 0. ఫస్ట్ వాల్యూ అప్లై చేసినాం. ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ -3x/4 -y -of ప్లస్ 66/4 -4 = 0. LCM 4 అన్నిటికీ -3x లేదు కాబట్టి 4 అవుతుంది. ఇక్కడ ఉంది కాబట్టి 66 ఇక్కడ 16. ఈ /4 0నా -3x - 4y ప్లస్ 66లో 16 లెస్ చేస్తే 50 = 0. ఈ రెండిట్లో మైనస్ కామన్ రాసేస్తే అప్పకి వెళ్ళిపోతే 3x + 4y -50 = 0. ఇది ఫస్ట్ లైన్ డైరెక్ట్ కామన్ టెంజెంట్లో ఫస్ట్ లైన్ వచ్చేసింది. సెకండ్ లైన్ కూడా రెండు కదా డైరెక్ట్ కామన్ టెంజెంట్స్. ఈ లైన్ కనుక్కోవడానికి ఇంకోటి వచ్చింది కదా ఇది వాల్యూ. ఈ దీన్ని అప్లై చేసినప్పుడు పైన లైన్ వస్తుంది, దీన్ని అప్లై చేస్తే సెకండ్ లైన్. ఈ సెకండ్ లైన్ ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ m = 7/24 ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. అదే లైన్లోకే ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి. ఇప్పుడు ఎంత mx - y -22m - 4 = 0. m ఎంత 7/24 7/24x - y -22 × 7/24 -4 = 0. అప్పుడు 7x/24 - y 7 2 14 14 1 15 154/24
మైనస్ 4 ఈక్వల్ టు 0. ఎల్సిఎం 24 ఇక్కడ ఎంత వస్తుంది 7x మైనస్ 24y ఇది అట్లే వస్తుంది. 24 4 96 బై 24 0నా ఇంకెంత ఉంటుంది అప్పుడు 7x మైనస్ 24y మైనస్ మైనస్ 2 మైనస్ కాబట్టి యాడ్ చేయాలి. 154కి ఒక 6 యాడ్ చేస్తే 260 260 ఒక 90 250 160 ఒక 90 250 ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఫస్ట్ లైన్ ఏది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, ఇది సెకండ్ డైరెక్ట్. అర్థమైన చెప్పింది చూడే ఒకసారి డయాగ్రామ్ నీట్గా వేసి చెప్తాను అర్థమవుతుంది. ఫస్ట్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలా, 2 సర్కిల్స్ ఒకదానికొకటి అవుట్ ఆఫ్లో ఉన్నాయని ప్రూవ్ చేయాలి. ఒకదానికొకటి అవుట్ ఆఫ్లో ఉన్నాయంటేనే కండిషన్ ఏమి C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అయినప్పుడు ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. లోపల ఉన్న 2 ట్రాన్స్ఫర్, ఇలా ఉన్న 2 డైరెక్ట్ కామన్. ఈ లైన్స్ మనం కనుక్కోవాలి. ఈ లైన్స్ కనుక్కోవాలంటే ఇది ప్రూవ్ చేసినాం. ఓకే, ఇక్కడ ఏముంటుంది C1 ఇక్కడ నుంచి ఇక్కడికి R1, ఇక్కడ C2 ఇక్కడ R2. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఇంటర్సెప్ట్ పాయింట్ కదా, ఈ P పాయింట్ అనేది ఈ C1 C2కి ఎక్కడుంది చూడే బయట ఉందే, అంటే ఎక్స్టర్నల్ ఉందంటే ఏ ఫార్ములా వస్తుంది మైనస్ ఫార్ములా అప్లై చేసి ఈ పాయింట్ వచ్చింది ఎంత 22, -4 పాయింట్ వచ్చేసింది. ఓకేనా, ఎక్స్టర్నల్ పాయింట్ అప్లై చేసి ఈ పాయింట్ వచ్చింది. మనం కనుక్కోవాల్సింది లైన్ కదా, లైన్లో నాకేం తెలుసు ఇప్పుడు పాయింట్ తెలుసు. లైన్లో పాయింట్ తెలిసినప్పుడు ఒక పాయింట్ తెలిసినప్పుడు ఫార్ములా ఏమి y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకేనా, ఈ ఫార్ములా అప్లై చేస్తే ఈ లైన్ వచ్చేసిందే. లైన్ ఎంత వచ్చింది ఇప్పుడు mx మైనస్ y మైనస్ 22m మైనస్ 4. ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కనుక్కున్నాం. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఈ లైన్ వచ్చేసిందే. మనకి ఇంకా దీంట్లో ఏముంది అడిషనల్గా ఆ ఎమ్ కనుక్కోవడానికి ఈ 2 సర్కిల్స్ని ఈ లైన్ ఏం చేస్తూ ఉంది టచ్ చేస్తుంది. ఓకేనా, ట్యాంజెంట్ అంటేనే ఏమి టచ్ చేయడం. ఆ టచ్ చేసిన కండిషన్ ఏమి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంటుంది ఆర్. అదే పాయింట్ నుంచి లైన్కి ఏముంటుంది డి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆర్ అనేది ఆల్రెడీ తెలుసు 5 అని. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇప్పుడు కనుక్కున్నాను. ఆర్ ఈక్వల్ టు డి. ఒక సర్కిల్ని ఒక లైన్ టచ్ కావాలంటేనే ఏమైంటుంది ఆర్ ఈక్వల్స్ టు డి. ఆ కండిషన్ ఆర్ ఈక్వల్ టు డి కండిషన్ అప్లై చేస్తే ఏమొచ్చింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. డి కనుక్కున్నాం పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దీని ఫార్ములా అప్లై చేస్తే ఏమొచ్చింది నాకు చూడు ఇప్పుడు ఆర్ ఈక్వల్స్ టు డి. ఇడేనా, ఇది డి వాల్యూ కదా, డి వాల్యూ ఎంత వచ్చింది నాకు 11m + 2/√m² + 1. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది ఆల్రెడీ ఇక్కడ C1 R1 C2 R2 కనుక్కున్నాం కదా, R2 ఎంత వచ్చింది 5 వచ్చింది. ఆ 5 నేను డి వాల్యూ ఇప్పుడు వచ్చింది. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకొని ఈ రూట్లో ఉంది కాబట్టి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏం చేయాలా ఫ్యాక్టరైజేషన్ అంటేనే మస్ట్ అండ్ షుడ్గా మనం 2 నెంబర్లు ఐడెంటిఫై చేసుకోవాలి. దీంట్లో ఏమి 72 20 ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే 100. అట్లా 72 28 యాడ్ చేస్తే m వాల్యూస్ 2 వచ్చినాయి. ఫస్ట్ వాల్యూ ఒకసారి అప్లై చేస్తే ఫస్ట్ లైన్ వస్తుంది, సెకండ్ వాల్యూ అప్లై చేస్తే సెకండ్, అంతే సింపుల్. యో బాయ్స్ సీసము 36 గ్లాసుల మందు పోసి గట తాగి